జనగామ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్యటించారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎండిపోయిన పంటల్ని వారు పరిశీలించారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని హరీష్ రావు అన్నారు. నీళ్లు లేక 100 రోజుల్లోనే 20 లక్షల ఎకరాల పంటలు ఎండిపోయాయని ఆయన తెలిపారు. రైతు ఆత్మహత్యల పాపం కాంగ్రెస్దే అని, ఎండిన పంటలకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతు బంధు ఇస్తామన్నారు, వాళ్ళను కూడా మోసం చేసిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీల్లో పెట్టిన ఏ ఒక్క హామీ కూడా రైతుల విషయంలో అమలు చేయకుండా ఈ హస్తం పార్టీ రైతులకు మొండి చేయి చూపించింది అనేది మాత్రం ఇవాళ స్పష్టమైతా ఉంది. ఇలా కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. 2 పంటలు పండినాయి, రైతు బంధు అందింది, కాలువలలో నీళ్లు అందినాయి, బంగారమూల పంటలు పండితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్లు వస్తలేవు. కరెంటు కూడా ఇప్పుడు ఈ ఎస్టీ రైతులను అడిగితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. 14-15 గంటల కరెంటు కూడా చక్కగా వస్తలేదు. మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి అని చెప్పి ఇవాళ అక్కా చెల్లెలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ రైతుల కష్టాలు పెరిగాయి.